హలో అండి అందరికీ. ఇవాళ రేపు యూట్యూబ్లో అందరు ఏం సెర్చ్ చేస్తున్నారంటే హౌ టు కుక్ బిటర్ గాడ్ వితౌట్ బిటర్నెస్. అదేంటండి, బిటర్నెస్ లేకుండా మీకు బిటర్ గాడ్ కావాలంటే వేరే కూరగాయలు తినండి. బిటర్ గాడ్ తినాలంటే దానిలో కొంచెమైనా షేదు ఉండాలి కదా, అప్పుడే బాగుంటుంది. అప్పుడే మనం బిటర్ గాడ్ తింటున్నట్టే ఉంటుంది. ఈ రెసిపీ అనేది మమ్మీ చూపించింది నాకు, చాలా బాగుంటుంది రెసిపీ. ఏం లేదండి, నేను చూపించినట్టు కాకరకాయని క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకొని దాన్ని బాగా పసుపు ఉప్పు పట్టించాలి. బాగా పట్టించి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత ఒక పెనం మీద పల్లీలు, అదే గ్రౌండ్ నట్స్ అండి, అవి మంచిగా వేయించుకోవాలి. ఇంకా బాగా వేయించుకొని దాని తర్వాత ధనియాలు వేయించుకోవాలి. ధనియాలు అయిపోయినాయి, పల్లీలు అయిపోయినాయి. ఇంకా జీలకర్ర అండి, జీలకర్ర కూడా మంచిగా వేయించుకోవాలి. యాక్చువల్ అయితే మెంతులు వేస్తారు, నా దగ్గర మెంతులు లేదు కాబట్టి నేను కొన్ని ఆవాలు వేసాను. ఇంకా లాస్ట్ది వచ్చేసి నువ్వులు. ఇవి అన్నీ వేయించుకొని పక్కన పెట్టండి. దాని తర్వాత ఒక కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని 2 ఉల్లిగడ్డలు బాగా ఫ్రై చేసుకోండి. బాగా ఉల్లిగడ్డలు కొంచెం గోల్డెన్ బ్రౌన్ అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి, ఒక 1 స్పూన్. ఓకే, అప్పుడే మీరు ఇంకొక గ్యాస్ మీద కొంచెం వాటర్, ఇప్పుడు నేను చూపించినట్టు వాటర్ బాయిల్ అవ్వడానికి పెట్టండి. అది ఎందుకో చెప్తాను. ఇప్పుడు మనకి ఉల్లిగడ్డలు ఫ్రై అవుతున్నాయి కదా, సో దానిలో మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాము. ఇంకా దాన్ని మంచిగా ఫ్రై చేసుకొని దానిలో కొంచెం అంటే పచ్చి వాసన ఉంటుంది కదా, అది పోయాక పసుపు ఉప్పు కారం, దీని తప్ప ఇంకేం వేయకూడదండి, టేస్ట్ బాగుండదు. ఇంకొకటి కారం కొంచెం ఎక్కువ వేసుకోవాలి, అప్పుడు బాగుంటుంది. ఇవన్నీ వేసి అది కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని నేను ముందే కొంచెం ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టి పెట్టాను. వాటర్ వేయకూడదండి, అది చింతపండు మనం వాటర్లో నానబెడతాం కదా, ఆ వాటర్ వేయకూడదు. ఓన్లీ చింతపండు తీసి గింజలు లేకుండా దాంట్లో వేసేయాలి, ఉల్లిగడ్డ ఫ్రై దాంట్లో. సో ఇంకా చింతపండు వేసేయాక ఇంకా మనం దాన్ని ఇంకా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని దాన్ని చల్లారివ్వాలి. కొంచెం దగ్గరికి చూడండి, కొంచెం ఫ్రై మీకు తెలిసిపోతుంది, వాసన మంచిగా వస్తుంది. పక్కన పెట్టాలి. దాని తర్వాత ఇదిగోండి, బాయిల్ అయిపోయిన మన వాటర్ బాయిల్ అయిపోయింది కదా, సో దాన్ని మనం ఇప్పుడు స్టీమర్గా వాడుతున్నాం. ఒక జాలి హోల్స్ ఉన్న ఒక గిన్నెలో కాకరకాయని పెట్టేసి స్టీమ్ చేద్దాం. నా కాకరకాయకి అయితే ఒక 15 మినిట్స్ పడ్డాయండి మంచిగా ఉడకడానికి. ఇంకా ఇప్పుడు ముందే మనము ఎంచిపెట్టిన మసాలా అది గ్రైండర్లో గ్రైండ్ చేసుకోవాలి. దానిలోనే మనం ఇప్పటిదాకా ఉల్లిగడ్డ మసాలా ప్రిపేర్ చేసాం కదా, అది కూడా వేసేయాలి. ఇవి రెండు కలిపి మనము ఒక పేస్ట్ లాగా, కొంచెం డ్రైగా ఉండాలండి, ఎక్కువ పచ్చిగా కూడా ఉండొద్దు. పేస్ట్ చేసుకొని రెడీ చేసుకొని దాన్ని కాకరకాయలో మొత్తం గట్టిగా ఫిల్ చేసుకోవాలి. ఫిల్ చేసుకొని పక్కన పెట్టండి. ఇంకా ఏంది, ఫ్రై చేసుకోవడం అండి. ఇప్పుడు మీరు ఫిష్ ఫ్రై ఎలా చేస్తారు, సేమ్ అలానే అన్ని సైడ్స్ బాగా బ్రౌన్ అయ్యేదాకా మంచిగా కాల్చుకొని ఇంకా ఎంజాయ్ చేసుకోండి. చూడండి, అన్ని సైడ్స్ గ్రీన్ కలర్ ఉంటుంది, గ్రీన్ కలర్ కొంచెం వెళ్ళిపోవాలి, కొంచెం డార్క్ గ్రీన్ కలర్ అన్నట్టు రావాలి. ఇదిగోండి ఇలా రావాలి. ఇంకేంది, ఇంకా అయిపోయింది. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. ఇంకా నాకంటే కొత్తిమీర చాలా ఇష్టం కాబట్టి నేను కొత్తిమీర పైనుంచి వేసాను. మీ ఇష్టం, మీరు వేసుకోండి, వేయకపోయినా కూడా బాగానే టేస్ట్ ఉంటుంది. కమెంట్స్లో చెప్పండి ఎలా ఉంది. థ్యాంక్ యూ.